Malachi chapter 3 verse 2. But who can endure the day of his coming, and who can stand when he appears? For he is like a refiner's fire and like fuller's soap. మూడవ వచనం కూడా, he will sit as a refiner and purifier of silver, and he will purify the sons of Levi and refine them like a gold and silver, and they will bring offerings in righteousness to the Lord. తెలుగులో చూద్దాము. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనములు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? సెకండ్ కమింగ్లో దేవుని గురించి చెప్పబడుతున్నవి మాటలు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ రోజుని ఎవరు తట్టుకోగలుగుతారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్వభావం గురించి 4వ వచనము చెప్పబడినది. మరి ఈ దేవుడు కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వంటి సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. వెండి బంగారాలని శుద్ధి చేయటానికి మరి అగ్ని ఎలా అవసరమో ఆ రకంగా మరి దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు, కంసాలవాని అగ్ని అయి ఉన్నాడు అని చెప్పి ప్యూరిఫై చేసేవాళ్ళు, మనుషుల హృదయాలను పరిశుద్ధపరచేవాడు అని దీని యొక్క మీనింగ్ అన్నమాట.